హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను చేపల కూరతో పులుసు ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నానండి మీకు. దానికోసం ఏం కావాలో చూద్దాం. ముందుగా చేప ముక్కలను కడిగి వాటికి తగినంత ఉప్పు, కారం, పసుపు కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఒక 2 సెకండ్స్ అది వేడయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఆయిల్ వేడి కాకపోతే మనం వేసినవి కూడా సరిగ్గా కాలవు. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్రను కలుపుకోవాలి అటు ఇటు అని స్పూన్తో. జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు నూనెలో వేగడం గమనిస్తున్నాం మనము. మెంతులు వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. నెమ్మదిగా వేయాలండి, లేదంటే పైకి చిత్తుతుంది అది. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఆయిల్లో. కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి ఆయిల్ అనేది పైకి తేలడం జరుగుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్నాక అల్లం అనేది అది ఆయిల్లో మగ్గే వరకు, ఆనియన్ పేస్ట్ కూడా పట్టే వరకు మెల్లగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడైతే కలిసిందండి. అల్లం పేస్ట్ అనేది మొత్తం ఆనియన్ పేస్ట్కి కలిసింది. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. ఓకే, పసుపు అనేది కలుపుకున్న తర్వాత కలర్ అనేది ఎల్లోగా మారిపోతుంది. ఆ తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న చేప ముక్కలను నెమ్మదిగా ఒకటి ప్యాన్లో వేసుకోవాలి. చేప ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టుకున్నాక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి అటు ఇటు కదపాలి. కదిపిన తర్వాత మళ్ళీ 2 సెకండ్స్ ఉంచాలి. ఆ తర్వాత తగినంత చింతపండు పులుసు పోయాలి. పోసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలపాలండి, లేదంటే ముక్కలు విరిగిపోతాయి. మెల్లిగా స్లోగా అటు ఇటు అనాలి స్పూన్తో. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరగనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి 10 మినిట్స్ తర్వాత చూస్తే పులుసు మరుగుతుంది. పులుసు మరిగిన తర్వాత ధనియాల పొడి వేసి కలుపుకోవాలి స్లోగా. కలుపుకున్న తర్వాత చివర్లో కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉంచాలి.
తర్వాత చూస్తే పులుసు అనేది మరగడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పక్కన పెట్టుకొని చూస్తే ఇప్పుడైతే వేడివేడిగా ఫిష్ కర్రీ అనేది రెడీ అయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.